హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుండె నిండా గుడిగంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఒకవైపు మనోజ్ ప్రాణ పరిస్థితిలో ఉన్నాడు. యాక్సిడెంట్లో కారు అద్దాలు పగిలి ఆ గాజు పెంకులు నేరుగా మనోజ్ కళ్ళల్లోకి లోతుగా గుచ్చుకుంటాయి. డాక్టర్లు హుటాహుట్టిన ఐసీలోకి తీసుకెళ్లారు. బయట కుటుంబం అంతా ప్రాణాల అరచేతిలో పెట్టుకుని ఎదురుచూస్తుంది. కొద్దిసేపటికి డాక్టర్ బయటకు వచ్చాడు. ఆయన ముఖంలో తీవ్రత చూసి అందరూ గుండె పగిలినంత పని అయిపోతుంది. చూడండి, పేషెంట్ కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. గాజు పెంకులు కంటి నరాలకు చాలా దగ్గరగా వెళ్ళాయి. వెంటనే ఆపరేషన్ చేయాలి. ఏమాత్రం ఆలస్యం జరిగినా మనోజ్ తన జీవితంలో మళ్ళీ ఈ ప్రపంచాన్ని చూడలేడు. శాశ్వతంగా కంటి చూపు పోతుంది. ఆపరేషన్ ప్రారంభించాలంటే వెంటనే 1,70,000 బిల్ పే చేయండి అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు డాక్టర్. ఆ మాట వినిగానే సత్యం ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. రోహిణి కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది. నా భర్తకి ఏమీ కాకూడదు దేవుడా అంటూ గుండెలు బాదుకుంటుంది. ప్రభావతి పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు. కన్న కొడుకుకి కంటి చూపు పోతుందన్న మాట ఆమెను పిచ్చిదాన్ని చేస్తుంది. అప్పుడే ఆమె కళ్ళు దూరం నుంచి ఆందోళనగా చూస్తున్న బాలు మీద పడ్డాయి. ఎప్పటిలాగే ఆమెలోని ద్వేషం కట్టలు తెంచుకుంది. ఏడుస్తూనే బాలు దగ్గరికి వెళ్ళి, అంతా నీ వల్లేరా, నువ్వు నా కొడుకు మీద పగబట్టావో, నువ్వు పెట్టిన శాపాల వల్లే నా కొడుకుకి ఈరోజు గతి పట్టింది, వాడికి ఏమైనా అయితే నేను ప్రాణాలతో వదలను అంటూ నిందించింది. ఆ మాటలు బాలు గుండెల్లో గుణపాల్లో దిగాయి. కన్నతల్లి తనను అలా అంటుంటే తట్టుకోలేకపోయాడు. కానీ ఇది బాధపడే సమయం కాదు, అన్నయ్య కళ్ళు కాపాడుకోవాల్సిన సమయమని మనసుని గట్టిపరుచుకుంటాడు. సత్యముఖ మూలకు వెళ్ళి తన ఫ్రెండ్స్కి బంధువులకి ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంటాడు. హలో, నా కొడుక్కి ఆపరేషన్ అర్జెంటుగా ఓ ₹1,00,000 కావాలి, దయచేసి సాయం చేయండి అని బతిమాలుకుంటాడు. కానీ అవసరం వచ్చినప్పుడు లోకం ఎలా ఉంటుందో సత్యానికి అప్పుడు అర్థమైంది. ఎవరు రూపాయి సాయం చేయడానికి ముందుకు రారు. బాలు వెంటనే రోహిణి దగ్గరికి వెళ్తాడు. రోహిణి, నీ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయని అడుగుతాడు. రోహిణి ఏడుస్తూనే, నా దగ్గర ₹1,70,000 ఎక్కడి నుంచి వస్తాయి బాలు, నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు అంటూ తల పట్టుకుంటుంది. బాలుకి ఏం చేయాలో పాలుపోలేదు. వెంటనే తన స్నేహితుల దగ్గరికి పరిగెడతాడు. అప్పు చేసి అడిగి బతిమాలి కొంత డబ్బు పోగు చేశాడు. కానీ ఆపరేషన్కు అది ఏమాత్రం సరిపోదు. టైం గడిచిపోతుంది. లోపల అన్నయ్య కంటి చూపు ప్రమాదంలో ఉంది. బాలుకి కళ్ళు తిరిగినంత పని అవుతుంది. సరిగ్గా అప్పుడే దేవుడిలా అక్కడికి వచ్చింది మీనా. తన భర్త పడుతున్న ఆవేదన చూసి చలించిపోతుంది. ఎవరికి ఎలాంటి సాయం అడగకుండానే తన పూల డెకరేషన్ వ్యాపారం చేసి పగలు రాత్రి కష్టపడి కూడబెట్టిన ₹60,000 తెచ్చి బాలు చేతిలో పెడుతుంది. ఇదిగోండి, ఈ డబ్బులు ఆపరేషన్కి వాడండి, మీ అన్నయ్యకి ఏమీ కాదు అంటూ ధైర్యం చెప్తుంది మీనా. భార్య చూపించిన ప్రేమకు బాలు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ ఆ డబ్బు కూడా ఆపరేషన్కు సరిపోలేదు. ఇంకా చాలా డబ్బు అవసరం. బాలు మెదడు వేగంగా పనిచేసింది. అప్పుడే అతనికి ఒక విషయం గుర్తొచ్చింది. తన ప్రాణానికి ప్రాణమైన భార్య మీనా కోసం ఆమెకు తెలియకుండా ప్రతి నెల దాచిపెడుతూ కడుతున్న చిట్టి డబ్బులు గుర్తొచ్చాయి. ఆ చిట్టి డబ్బులతో మీనాకు అందమైన బంగారు చైన్ చేయించి సర్ప్రైజ్ ఇవ్వాలని బాలు ఎన్నో కలలు కన్నాడు. కానీ ఇప్పుడు ఒకవైపు భార్యకి ఇవ్వాలనుకున్న బహుమతి, మరోవైపు తన రక్తం పంచుకు పుట్టిన అన్నయ్య కంటి చూపు. బాలు ఒక క్షణం కూడా ఆలోచించలేదు. కన్న అన్నయ్య ప్రాణాల కంటే కంటి చూపు కంటే ఏది ముఖ్యం కాదనుకున్నాడు. వెంటనే వెళ్ళి ఆ చిట్టి డబ్బులు మొత్తం తీసుకువచ్చాడు. మీనా ఇచ్చిన డబ్బులు, తన చిట్టి డబ్బులు కలిపి నేరుగా హాస్పిటల్ కౌంటర్లో 1,70,000 కట్టి ఆపరేషన్కి అంతా రెడీ చేయించేస్తాడు. లోపల ఆపరేషన్ థియేటర్లో పచ్చ లైట్ వెలిగిందే. సర్జరీ మొదలైంది. బయట ప్రభావతి దేవుడిని ప్రార్థిస్తూ కన్నీళ్ళు పెట్టుకోబోతుంది. అప్పుడు మీనా మెల్లుగా ప్రభావతి దగ్గరికి వెళ్ళింది. అత్తయ్య గారు, మీరు ఎప్పుడూ బాలుని తప్పుపడుతూనే ఉంటారో, కానీ అతను ఎలాంటి వాడో మీకు ఎప్పటికీ అర్థం కాలేదో. ఇప్పుడు లోపల మనోజ్ ఆపరేషన్ మొదలైందంటే దానికి కారణం బాలునే. తను నా కోసం, నాకు ఒక బంగారు చైన్ చేయించడం కోసం ఎన్నో రోజులుగా కడుతున్న చిట్టి డబ్బులు మొత్తం తీసుకువచ్చి తన అన్నయ్య మనోజ్ ఆపరేషన్ కోసం కట్టేశాడు. తన కలల కంటే అన్నయ్య కంటి చూపే తనకు ముఖ్యం అనుకున్నాడు అని అసలు నిజం చెప్పింది. ఆ మాటలు వినగానే ప్రభావతి ఒక్కసారిగా షాక్కి గురవుతుంది. ఆమెకు నోట మాట రాలేదు. భూమి బద్దలైనట్లు అనిపించింది. తను ఇన్నాళ్ళు ఎంత గుడ్డిగా ప్రవర్తించిందో, ఏ కొడుకైతే చెడ్డవాడని, పనికిమాలిన వాడని పదే పదే తిట్టిందో
ఆ కొడుకే ఈరోజు తన పెద్ద కొడుకు పాలిట దేవుడయ్యాడు. ఆమె మనసు పశ్చాత్తాపంతో కుమిలిపోయింది. కన్నీళ్లు కట్టలు తెంచుకున్నాయి. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి దేవుడి గది ముందు నిలబడి బాలుని వెనుక నుంచి గట్టిగా హత్తుకుంటుంది. నన్ను క్షమించరా బాలు, నా కొడుకివి నువ్వు. నీ గొప్ప మనసు తెలుసుకోలేకపోయాను, నన్ను క్షమించు నాన్న అంటూ బోరును విలిపించింది. ఇన్నాళ్ళు తల్లి ప్రేమకు నోచుకొని బాలు ఆ క్షణంలో తన తల్లి కౌగిల్లో ఒక చిన్న పిల్లాడిలా మారిపోయాడు. అమ్మ అంటూ తను కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇదంతా చూస్తున్న రోహిణికి కూడా ఒక పెద్ద నిజం తెలిసొచ్చింది. బాలు మీనాలని తను ఎంత అపార్థం చేసుకుందో, వారిది ఎంత స్వచ్ఛమైన మనసు అర్థమైందే. తన తప్పుకు తలదించుకుంది రోహిణి. తల్లి కొడుకుల భావోద్వేగం ఇలా ఉంటే, మరోవైపు ఆపరేషన్ థియేటర్లో ఎర్ర లైట్ ఆగిపోయింది. లోపల నుంచి డాక్టర్ బయటికి వచ్చాడు. ఆయన ముఖంలో టెన్షన్ స్పష్టంగా కనిపిస్తుంది. సత్యం, ప్రభావతి, బాలు, మీనా, రోహిణి అందరూ గుండెలు బిగపట్టుకొని డాక్టర్ వైపు ఉత్కంఠంగా చూస్తున్నారు. మరి మనోజ్కి ఆపరేషన్ సక్సెస్ అయిందా? కంటి చూపు మళ్ళీ వస్తుందా? డాక్టర్ చెప్పబోయే ఆ నిజమేంటి? బాలు చేసిన ఇంత పెద్ద త్యాగానికి ప్రతిఫలం దక్కుతుందా, లేక విధి మరో నాటకం ఆడుతుందా? ఒక్కసారిగా మారిన ప్రభావతి, రోహిణిల ప్రేమ శాశ్వతమైన, లేక ఇందులోని ఏదైనా మలుపు ఉందా అనేది తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.